కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలతో కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రదర్శనను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం ముఖ్యమంత్రి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. గోల్డ్ మెడల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. అది కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేరుగా ఇంటర్మీడియట్ కాకపోకుండా 6 years కోర్స్ ఇక్కడికి వచ్చారు. అందులో కూడా చూస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్. 55% గర్ల్స్ ఉండడం ఇది చరిత్రలో ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఈరోజు ఎవరైతే ఇక్కడ డిగ్రీలు తీసుకున్నారో వాళ్ళ జీవితంలో మరుపురాని ఘట్టం ఇది. ప్రపంచం మొత్తం నాలెడ్జ్ పైన ఆధారపడింది. పేదరిక నిర్మూలన జరగాలన్నా, సంపద సృష్టించబడాలన్నా నాలెడ్జ్ చాలా ముఖ్యం. ఆ నాలెడ్జ్ ఇచ్చేది ఎడ్యుకేషన్ ఇస్తుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కోటీశ్వర్ల పిల్లల కంటే అర్బన్ ఏరియాలో ఉండే పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారని ఈ ఇన్స్టిట్యూట్ నిరూపించింది. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. మొదటిసారి నూజివీడులో ఫస్ట్ బ్యాచ్ కాన్వకేషన్ జరిగింది. ఇది ఒక చరిత్ర సువర్ణాక్షరాలతో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో లెక్కించబడుతుంది.